విజయ సంకల్ప యాత్రలతో బీజేపీ ప్రచార పర్వాన్ని పరుగులెత్తిస్తోంది. ఇప్పటికీ తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని సైతం పూర్తి చేసింది. ఈ యాత్రలకు ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యారు. సంకల్ప యాత్రలతో బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు కమలనాథులు. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది బీజేపీ. ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ తొలి విడత యాత్రలు శనివారంతో ముగిశాయి. 5 క్లస్టర్లుగా రాష్ట్రాన్ని విభజించి సంకల్ప యాత్రలను నిర్వహించారు కమలనాథులు. యాత్రలో భాగంగా ప్రజల్ని కలుసుకుంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవినీతిని జనంలోకి తీసుకువెళ్లారు బీజేపీ నేతలు. ఈ యాత్రలతో బీజేపీ ఒక విడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసినట్లయింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే మిగతా రాజకీయ పార్టీల కన్నా ముందే బీజేపీ ఒకసారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సంకల్ప యాత్రలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఈ యాత్రల ద్వారా మోడీ 10 ఏళ్ల సంక్షేమ పాలన, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామంటున్నారు కమలనాథులు. బీఆర్ఎస్ రెక్కలు తెగిన పక్షిలా మారిందని, కాంగ్రెస్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ యొక్క సంకల్ప పత్రం వంటి మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాల్సినటువంటి అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు, భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలా అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ యాత్రల నేపథ్యంలో రోడ్ షోలు, చిన్న చిన్న సభలు నిర్వహించింది కమలం పార్టీ. 5 చోట్ల నుంచి ప్రారంభమైన యాత్రలు 17 పార్లమెంట్ల పరిధిలో దాదాపు అన్ని అసెంబ్లీలను కవర్ చేశాయి. ఈ యాత్రల సందర్భంగా వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు, వివిధ రకాల ప్రచారాల ద్వారా పార్టీకి మంచి వాతావరణం వచ్చిందని బీజేపీ నేతలు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉండదు అనే అంశాన్ని ఈ యాత్ర ద్వారా బీజేపీ బలంగా తీసుకువెళ్లింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.